వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ రియాక్టర్ 500 మెగావాట్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి రియాక్టర్. ఇది క్రిటికల్ సెకండ్ స్టేజ్ని పూర్తి చేసుకున్నట్టుగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది భారతదేశానికి ఒక అద్భుత విజయంగా వర్ణించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సెల్ఫ్ సస్టైన్డ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టు డెవలప్ ద న్యూక్లియర్ ఎనర్జీ. ఇక్కడ దిస్ రియాక్టర్ ఏదైతే ఉందో ICAR వారు రూపొందించడం జరిగింది. సో ఇది కలపక్కంలోని ICAR తమిళనాడులో ఇది రూపొందించడం జరిగింది. ఈ రియాక్టర్ సక్సెస్ఫుల్గా April 6, 2026న మనకు పూర్తయినట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఈ రియాక్టర్ ఏదైతే ఉందో ఈ రియాక్టర్లో మనము ప్లూటోనియం 239 యురేనియం 238ని మనం ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి మిక్స్డ్ ఫ్యూయల్ అనేది ఇందులో మనం ఉపయోగించడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మనం గమనించినట్లయితే భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ బాహ్వానీ అనే ప్రదేశంలో దీన్ని రూపొందించడం జరిగింది. దాంతో పాటుగా ఇందులో లిక్విడ్ సోడియం హైలీ ఎఫిషియంట్ ఎట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ బట్ రియాక్టివ్ విత్ ఎయిర్ వాటర్ రిక్వైరింగ్ అడ్వాన్స్డ్ సేఫ్టీ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా భారతదేశం సొంతగా రూపొందించుకోవటం అనేది భారతదేశం యొక్క ఆధునికత సాంకేతికతకు ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రియాక్టర్ కావాల్సినటువంటి యురేనియం ప్లూటోనియం అనేవి భారతదేశంలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్లో సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి సో ఈ యొక్క యురేనియం మరియు ప్లూటోనియంను ఉపయోగించుకొని రియాక్టర్తో 500 మెగావాట్స్కి సంబంధించిన ఈ రియాక్టర్ యొక్క సక్సెస్ అనేది భారతదేశాన్ని ఎనర్జీ ఇండిపెండెంట్గా మారుస్తుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ఎప్పటికప్పుడు మీకు విజువల్గా తెలియాలి అంటే, విజువల్గా మీరు చూడాలి అంటే జస్ట్ శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడూ మీ ప్రిపరేషన్లో తోడుగా ఉండేటువంటి SP ఆన్లైన్ అకాడమీ. నేను మీ శివప్రసాద్. జై హింద్.